వరుణ్ తేజ్కి ఏమైంది, యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి చాలామంది కూడా భావిస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా కనిపించినటువంటి ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ వరుణ్ తేజ్ గారు హ్యాండ్ స్టిక్ పట్టుకున్నారు. అది ఎందుకు పట్టుకున్నారు అంటే తన కాలికి గాయమైంది. ఆ గాయం ఎందుకు అయిందంటే యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ దానికి సరైనటువంటి సమాచారం మాత్రం మనకు తెలియదు. బట్ ఆ స్టేజ్ పైన మాత్రం హ్యాండ్ స్టిక్ పట్టుకొని కనిపించడం అనేది అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది ఇంట్లో జారిపడ్డాడని చెప్పేసి, కొంతమంది యాక్సిడెంట్ అయిందని చెప్పేసి, ఇంకొంతమంది లేదు తనకు బైక్ పైన వెళ్తున్నప్పుడు కింద పడ్డాడని చెప్పేసి, స్కిడ్ అయింది అని చెప్పేసి విధంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ సరైన రీజన్ ఏంటనేది ఎవరికి కూడా తెలియదు, ఆయన కూడా చెప్పలేదు. జస్ట్ నాకు హ్యాండ్కి గాయమైంది అనే మాట మాత్రమే చెప్పారు. అయితే అది ఏ ఈవెంటు, ఎక్కడ జరిగింది, ఏం మాట్లాడారు, ఎందుకోసం వెళ్ళారు, దీని గురించి మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ వరుణ్ తేజ్ గారు చేస్తున్నటువంటి సినిమా కొరియన్ కనకరాజు. అండ్ ఈ స్టోరీని అంటే టైటిలే మనకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తున్న విషయం పట్ల మనం ఆల్రెడీ చూసాము. ఈ సంబంధించినటువంటి గ్లిమ్స్ కావచ్చు అండ్ ఫస్ట్ సాంగ్ కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ అనేది అనంతపురంలో కండక్ట్ చేశారు. అయితే ఆ ఈవెంట్కే వరుణ్ తేజ్ గారు వెళ్ళడం జరిగిందనమాట. అయితే అక్కడ మాట్లాడుతున్నప్పుడు సినిమా గురించి కావచ్చు అండ్ సినిమాలో ఆయన మెమొరీస్ కావచ్చు, ఆ షూటింగ్ విషయాలు కావచ్చు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ అదే విధంగా తను హ్యాండ్ స్టిక్ ఎందుకు పట్టుకున్నారంటే నాకు కాలికి గాయమైంది, సో అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువగా నిలబడలేకపోతున్నాను, ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను, క్షమించండి అని చెప్పేసి చెప్తూ, అదేవిధంగా ఈ సాంగ్లో చేసినటువంటి డాన్స్ గురించి కూడా మాట్లాడుతూ నేను మా పెద్దనాన్న చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని డాన్స్ వేయడానికి చాలా ప్రయత్నం చేశాను. అండ్ చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది, మీరు నచ్చుతారా లేదనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పేసి కూడా ఆయన ఆ వేదికగా చెప్పారనమాట. సో మరి ఆయన ఎంత మాట్లాడినా, ఏ విధంగా జనాల్ని అట్రాక్ట్ చేసినప్పటికీ కూడా అందరి దృష్టి మాత్రం ఆయన యొక్క కాలుపైనే పడిందనమాట. అసలు ఏమైంది ఆయనకు, అంటే హ్యాండ్ స్టిక్ పట్టుకోవడానికి గల కారణం ఏంటి, యాక్సిడెంట్ అయిందా, బైక్ పైన స్కిడ్ అయి పడ్డారా, ఇంట్లో పడ్డారా, ఏంటి కూడా తెలియదు అనమాట. ఆయన కూడా దాన్ని రివీల్ బయటికి చేయలేదు. బట్ ఫ్యాన్స్ మాత్రం రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు అసలు ఏమైంది ఆయనకి అని చెప్పేసి. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో అందరూ కూడా సినిమాలు తీస్తూ ఉన్నారు, సినిమాలు కూడా సక్సెస్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా హెల్త్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి వస్తూ ఉన్నాయి అని చెప్పేసి కూడా చాలామంది అంటే ఇవి ఏమైనా కోయిన్సిడెన్సా, లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీకి ఏమైనా అయ్యిందా, లేకపోతే నరదృష్టి ఏమైనా తగిలిందా అని చెప్పేసి ఫ్యాన్స్ ఈ రకంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ సినిమా చాలా మంచి హిట్ అయింది, చిరంజీవి గారు సినిమా చేశారు, అంతా బాగుంది. సో ఆ తర్వాత ఇంకా సినిమా కోసం కూడా కష్టపడుతూ ఉన్నారు. సో ఆ తర్వాత మనము రామ్ చరణ్ గారు పెద్ద సినిమా వచ్చింది, సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది, ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ గారికి కూడా చేతికి గాయమైంది, అది మనము చాలా మంది కూడా చూసాం. సో ఆ తర్వాత సినిమా గురించి మనం మర్చిపోయాము, ఇంకా మంచి హిట్ అవుతుంది అనే సక్సెస్ ఎంజాయ్ చేసినటువంటి ఆ సమయంలోనే రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ అయింది. అది కూడా మంచి, అంటే అప్పట్లోనే ముక్కు సర్జరీ అయింది, మళ్ళీ ఇప్పుడు భుజానికి సర్జరీ అయింది. సో ఓకే ఆయన కూడా కోలుకుంటున్నాడు అనుకునే సమయంలోనే ఇప్పుడు వరుణ్ తేజ్ ఈ విధంగా కనిపించడం. సో ఈ విధంగా ఫ్యామిలీలో ఒకరి తర్వాత ఒకరికి ఏం జరుగుతుంది, ఏమైనా నరదిష్టి ఏమైనా తగిలిందేమో, పూజలు ఏమైనా చేయించుకోవాలేమో, కానీ చూయించుకోండి అని చెప్పేసి కూడా చాలామంది సజెషన్లు కూడా ఇస్తూ ఉన్నారనమాట. సో మీరేమనుకుంటున్నారు, ఇదంతా కూడా కోయిన్సిడెంటా, లేకపోతే వాళ్ళకి ఆరోగ్యంగా ఏమైనా అంటే నిజంగా అనుకున్నట్టు నరదిష్టి ఏమైనా తగిలిందా, మీ అభిప్రాయం ఏంటి? సో వరుణ్ తేజ్ గారి కాలికి ఏమైందో ఎవరికైనా తెలుసుంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.